అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా మరి అదేవిధంగా పండిన పంటలు ఎండి పెట్టుబడులు ఆశ అవుతున్నటువంటి రైతాంగం ప్రభుత్వానికి ఎంత మొరబెట్టుకున్నా చీమ కుట్టినట్టు కూడా లేకుండా మరి ఎన్నో ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు. ఆ కరువుతోటి రైతుల పంట పొలాలు ఎండినటువంటి సందర్భం. మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా హామీలు ఇచ్చినటువంటిది, అందులో ప్రధానంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తని మాటలు ఇచ్చినటువంటి మాటలు. మరి ఈ రెండింటి మీద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లాల్లో దీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గ సెంటర్లలో దీక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దీక్షలో సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా నల్గొండలో మరి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని పంటలకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు మరి వెంటనే ఇవ్వాలని మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మరి రైతు సోదరులకు 500 రూపాయల క్వింటాల్కు మరి వెంటనే చెల్లించాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా మరి అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డటువంటి మరి పెట్టుబడి సాయం తీసుకునే రైతాంగం కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు మాటలతో ఎకరానికి 15,000 రూపాయలు ఏవైతే డిసెంబర్ 9 తర్వాత మాకు వస్తాయనే నమ్మకంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ 4 నెలలైనా ఇప్పటి వరకు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 కూడా మరి వేయలేకపోయింది. నేను మొదటగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది విధిగా. మరి దాంతోపాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా డిసెంబర్ 9 తర్వాత చేస్తున్నటువంటి మాటలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటితో పాటు రైతులను ఆదుకోవాల్సినటువంటి సందర్భం. దానితో పాటు ఆసరా పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలే వస్తున్నాయి, 4,000 రూపాయలు ఇస్తాం. దాంతోపాటు ప్రతి ఇంటికి 2 ఇస్తామని మాటలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరి 4,000 రూపాయలు ఇవ్వాలని మరి డిసెంబర్ నెల ఏదైతే 2,000 రూపాయల డిసెంబర్ నెలలో ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఆ నెల డబ్బులు కూడా వెంటనే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎన్నో ఆశలతో, ఎన్నో అబద్ధపు మాటలతో మరి ఇవాళ ప్రజలు మరి నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే 4 నెలలనే ఏ విధమైనటువంటి వ్యతిరేకత అవపడుతుందో గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజలు కూడా, రైతులు కూడా అందరూ కూడా ఆలోచన చేసి మరి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కారు గుర్తు మీద ఓటేస్తేనే మరి ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే వీళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా మరి మేము అమలు చేయకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కానీ, యువకులు కానీ, ఓటర్లు ప్రతి ఓటరు కూడా కారు గుర్తు మీద ఓటేసుకొని మనకి ఇవ్వాల్సినటువంటి మాట ఇచ్చినటువంటి ఏవైతున్నా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలంటే కారు గుర్తు మీద ఓటేసుకునే ప్రయత్నం చేయాలని నియోజకవర్గ కేంద్రం నల్గొండలో పెద్ద ఎత్తున రైతు నిరసన దినం పాటిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని మోసం చేసిందో పోరాటం చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళ క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఇలా చేతగాని తనం వల్ల ఇవాళ నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వక ఎండిపోయినటువంటి పొలాలకు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కరెంటు లేక ఎండిపోయినటువంటి బావుల కింద ఎండిపోయిన పొలాలను కూడా గుర్తించి వాటికి కూడా
25,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతాంగం తెలంగాణ తెచ్చుకుందే ఇవాళ రైతాంగం గురించి. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి రైతుల పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టి రైతులకు మేలు జరిగింది, నీళ్లు వచ్చినాయి, అదేవిధంగా నిధులు వచ్చినాయి, తెలంగాణ బాగుపడ్డదన్న క్షణంలో రైతు బంధు ఇచ్చి ఇవాళ స్థిరీకరణ చేసి వ్యవసాయం మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం రైతాంగాన్ని మంచి స్టేజ్కి తీసుకొచ్చినటువంటి తరుణంలో మళ్ళీ 2014 ముందు ఏ విధంగా అయితే చనిపోయినటువంటి దుస్థితి ఉండనో అదే దుస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుంది. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తప్ప వీళ్లకు ఏవైతే అనుకుంటున్నారో ఏంటంటే మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఇవాళ మాకు ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలు మా వైపే ఉన్నారని విర్రవీగుతుర్రు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలంటే మీరు ఓటు ద్వారానే మనం చేయగలుగుతాం. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రైతాంగంకు న్యాయం చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.